ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. రామపేట మండలంలోని కాట్యాల గ్రామంలో ఆంజనేయ స్వామి మరియు శివపంచేతన విగ్రహాలు ఉన్నందున శివునికి ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది. వర్షాకాలం మొదలై నేటికి 1 నెల 15 రోజులు దాదాపుగా అవుతుంది. అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతో పురాస పంటలు కానీ కావచ్చు, వరినాలు కూడా ఏటకొచ్చేవి వేయకుండా రైతులు అవుతుంది. అందుకని ఈ కార్తీలోనన్నా భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా చెరువు కుంటలు నిండుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. పశుపక్షాదులు, ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్షాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయడం. దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్లు పోయడానికి వచ్చినందుకు కూడా, అభిషేకానికి వచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ తర్వాత రేపు వనభోజనాలకు వెళ్లడం జరుగుతుంది. కావున ఈ కార్తీలో భారీ వర్షాలు కురిసి చెరువు కుంటలు నిండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మంచి పంటలు పండించి జీవించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వర్షాకాలం మొదలయ్యి నెల 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ కు మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో మా గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయడం జరిగింది. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈ రోజు జలాభిషేకం చేయడము, రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్లడం కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరికీ ఈ పూజ చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది. జై శ్రీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.